అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఉండవల్లి శివగోపాల్. నేను పామాయిల్ రైతుని. మాది అశ్వరావుపేట. మాకు 10 ఎకరాల పామాయిల్ వ్యవసాయం ఉంది. కిందటి నెలతో పోల్చుకుంటే పామాయిల్ రేటు ఈ నెల 2650 రూపాయలు పెరిగింది. అనగా కిందటి నెల 14,392 రూపాయలు ఉంటే ఈ నెల 17,043 రూపాయల దాకా అయ్యింది. దీనికి కృషి చేసిన మా జిల్లా మంత్రులు, 3 మంత్రులకి మా జిల్లా రైతుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. మా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. ఇది కేవలం మా జిల్లా 3 మంత్రుల వల్ల సాధ్యమైంది. వీళ్ళందరూ కలిపి కృషి చేసి కేంద్ర మంత్రి గారిని తో దిగుమతి సుంకాన్ని వేరే దేశాల నుంచి వచ్చే దిగుమతి సుంకాన్ని 5% నుంచి 27% చేశారు. దీనివల్ల రేట్లు పెరిగి రైతుకి మంచి ఆదాయం కలిగే అవకాశాన్ని కల్పించారు. ధన్యవాదాలు. తుమ్మా రాంబాబు, మాది అశ్వరావుపేట. నేను పామాయిల్ రైతు కూడా. మరి మన యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా ఈవేళ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు 3 శాఖలు నిర్వహిస్తూ 3 మంత్రులు కూడా మన జిల్లాలో రైతాంగ పక్షాన మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో సంప్రదించి మాట్లాడి మరి దిగుమతి సుంకం 5 నుంచి 27% వరకు మరి దిగుమతి సుంకం పెరిగిన సందర్భంలో మరి రైతాంగానికి కూడా మరి లాస్ట్ మంత్ మరి టన్ను పామాయిల్ వచ్చేసి టన్ను పామాయిల్ ధర మరి 14,000 చొప్పున ఉన్న రేటు మరి ఈ నెల వచ్చేసి 17,000కి టన్ను రేటు వచ్చేసి పెంచి మరి రైతాంగ అందరికి కూడా మంచి ఊరట కలిగించినందుకు మరి మంత్రివర్యులందరికి 3కి కూడా మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షాన రైతాంగం అంతా కూడా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇదే విధంగా పామాయిల్ హబ్ అశ్వరావుపేట, దమ్మపేట ఈ ప్రాంతం అంతా పామాయిల్ హబ్ గా ఆవిర్భవించి మరి ఈనాడు ఇంత రైతులు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అంటే మన మంత్రివర్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతుల పక్షాన. ఆయిల్ పామ్ సొసైటీ అధ్యక్షుడిని. తర్వాత ఈ ఆయిల్ పామ్ ధర నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నిన్నే అనౌన్స్ అయిన ధర 17,043 రూపాయలు రావడం అనేది రైతులు చాలా హర్షిస్తున్నారు. దీనికి గత 2 సంవత్సరాలుగా ధరలు తగ్గి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయిల్ పామ్ రైతులకు ఇది చాలా ఊరట కలిగించే అంశం. దీన్ని గత 2 ఏళ్లుగా మేము అనేక సార్లు కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని అనేక విడతలుగా కలిసినప్పుడు ఖచ్చితంగా దీనిపై మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అదే క్రమంలో మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద అనేక పర్యాయాలు కలిసి దీన్ని మనకి విన్నపం వినిపించడం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి దృష్టికి తేవడంతో మన ఆయిల్ పామ్ ధరల మీద ఇంపోర్ట్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం దీని మీద మన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ పామ్ మీద 20% ఇంపోర్ట్ డ్యూటీ వేయడం వల్లనే ఈ రోజు ఈ ధర పెరగడానికి కారణమైంది. అందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని మరియు తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన జిల్లా మంత్రివర్యుల్ని అందరికీ మనస్పూర్వకంగా ఆయిల్ పామ్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.